స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. కొన్ని కుటుంబాలలో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కలిసిమెలిసి ప్రేమతో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు. కానీ ఇంకొన్ని కుటుంబాలలో ఒకరంటే ఒకరికి పడదు, అసూయ, గొడవలు, ఇలా రకరకాల ఇబ్బందులు, సమస్యలు అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య ప్రతి కుటుంబంలో ఉంటాయి. ఐదర్ మంచిగానే ఉంటారు, లేకపోతే గొడవలన్నీ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ సంబంధాలు. పిల్లరా, వాళ్ళ మధ్యలో అంటే డిఫరెన్సెస్ కానివ్వండి, సమస్యలు కానీ రావటం గురించి కాదు, కానీ ఈరోజు ఆ సమస్యలు రావటానికి ఒకవేళ తల్లే కారణమైతే అనే ఒక అంశాన్ని ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. పక్షపాతం చూపిన తల్లి అనే అంశాన్ని మనం చూస్తున్నాం పిల్లరా. ఈ పక్షపాతం, ఫేవరెటిజం అని మనం చూసినట్లయితే అంటే ఒకరిని కొంచెం ఎక్కువ ప్రేమించటం అని మనం అనుకుంటాం తేలికగా. ఇప్పుడు నలుగురు బిడ్డలుంటే, ఇద్దరు బిడ్డలుంటే ఒకరిని మనకి ఇష్టం వచ్చినట్టు ఆ బిడ్డ ఉంటే, అది వాళ్ళ చదువు కానివ్వండి, అందము కానివ్వండి, గుణం కానివ్వండి, లేకపోతే ఏదో ఒక కారణం చేత వాళ్ళ అమాయకులైనా అని కానివ్వండి, లేకపోతే వాళ్ళకు డబ్బు లేదన్న కానివ్వండి, లేకపోతే డబ్బు ఉందని కానివ్వండి, ఏదన్నా ఒక కారణం చేత మనం ఏమనుకుంటామంటే కొంచెం ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాము అంతే కదా అని మనం అనుకుంటుంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది అంటే పిల్లరా, ఫేవరెటిజం, ఈ పక్షపాతం, పార్షియాలిటీ, ఫేవరెటిజం అంటే కొంచెం ఎక్కువ ప్రేమ చూపించడం అన్నట్లు మనం తీసుకుంటాం. పక్షపాతం ఏంటి అంటే, ఈ పక్షపాతము కొన్నిసార్లు అన్యాయం చేయడానికి కారణమవుతుంది. కొన్నిసార్లు వాళ్ళు గాయపడతారు. ఇంకా కొన్నిసార్లు కుటుంబాలలో, మనుషుల మధ్యలో, సంబంధాల మధ్యలో విభజన కలుగుతుంది. హృదయం విరిగిపోతుంది, కుటుంబాలు విరిగిపోతాయి, పరిచర్య విరిగిపోతుంది. ఎప్పుడు అనంటే ఎప్పుడైతే ఒక మనిషి పక్షపాతం చూపిస్తాడు. అందుకే యాకోబు రాసిన లేఖ 2వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు, బట్ ఇవంతా మనం చదవట్లేదండి. 1వ వచనము అలాగే 9వ వచనం మనం చూస్తున్నాం. వాక్యం ఏం పలుకుతుందంటే, నా సోదరులారా, మీరు ప్రజల పట్ల పక్షపాతము లేకుండా ఉండవలెను. ఇది మొదటి వచనం అండి. 9వ వచనం మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుందంటే, కానీ మీరు పక్షపాత బుద్ధితో ప్రజల పట్ల వ్యవహరించినచో మీరు పాపము కట్టుకొందురు అని బైబిల్ చెప్తా ఉంది. అంటే మనం ఏమనుకుంటామంటే పక్షపాతం చూపించడం అంటే కొంచెం ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాం కదా. ఇక్కడ రెండు ఉన్నాయండి. ఫేవరెటిజం ఏంటంటే కొంచెం ఎక్కువ మేలు చేయడం, కొంచెం ఎక్కువ మేలు చేయడం. ఆ మేలు చేసే ప్రాసెస్లో వేరేలు గాయపడుతుంటారు. మొన్న ఒక అబ్బాయి నాతో చెప్తున్నాడు, అక్క నేను చాలా కష్టపడి పనిచేశాను, బట్ నాకు రావాల్సిన పాయింట్స్ లేక నాకు రావాల్సిన రివార్డ్, వాళ్ళు సేమ్ ఫ్యామిలీ అని, సేమ్ సర్నేమ్ అని, కొంచెం వాళ్ళు క్లోజ్గా ఉంటారు కనుక నాకు రావాల్సింది అప్రిషియేషన్ వేరేళ్ళకి వెళ్ళినప్పుడు నాకు చాలా బాధ కలిగింది, నేను అంత కష్టపడ్డాను కదా అని చెప్పి ఆ అబ్బాయి చెప్తున్నాడు. పిల్లరా, ఇది వర్క్ ప్లేసెస్లో కానివ్వండి, మినిస్ట్రీలో కానివ్వండి, కుటుంబాల్లో కానివ్వండి, సంబంధాల్లో కానివ్వండి, ఈ పక్షపాతం అనేది, ఫేవరెటిజం అనేది రకరకాల సమస్యలు తీసుకొని వస్తుంది. ఈరోజు వాక్యంలో మనం చూస్తే అది పాపము అంటుంది బైబిల్. పక్షపాతము చూపించినప్పుడు అది అంటే మనం దాన్ని అంటే మనము కన్ఫెషన్కి వెళ్తుంటున్నప్పుడు ఇది పాపం అని కూడా మనకు కొన్నిసార్లు తెలియవండి. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు పక్షపాతం చూపిస్తే అది పాపము అని బైబిల్ చెప్తుంది. రోమీలు రాసిన లేఖ 2వ అధ్యాయము 11వ వచనం చూస్తే, దేవుడు పక్షపాతం లేని దేవుడు అంట. అందుకని పిల్లరా, మనం ఇంతమందిని దేవుని నమ్ముకున్నాం, దేవుని వెంబడిస్తున్నాం. ఆయనకి పక్షపాతం లేదు. నువ్వు గొప్ప అని, పేద అని, చదువుకున్నావని, చదువు లేదని, ఇట్లాంటి పక్షపాతాలు దేవుడు చూపించాడు పిల్లరా. అది ఆయన స్వభావము కాదు, ఆయన గుణము కాదు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 23వ వచనం ఏం చెప్తుందంటే, న్యాయము చూపుటలో పక్షపాతము చూపవద్దు అంటుంది. పక్షపాతం ఏం చేస్తుంది అంటే అన్యాయం చేస్తుంది. ద్వితీయోపదేశ ఖండం 10వ అధ్యాయం 17వ వచనంలో మనం వాక్యం చూస్తే వాక్యం ఏమంటుందంటే, నీ అందు దోషము లేదని ఎవరైతే పక్షపాతం చూపిస్తారో పిల్లరా, పక్షపాతం చూపించే ప్రజలని మనుషులు శపిస్తారంట.
అంటే వాళ్ళు తిట్టుకుంటారు అని బైబిల్ అంటుంది. ద్వితీయోపదేశకాండం 10:17 వాక్యం ఏం పలుకుతుందంటే, పరమదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరమైన దేవుడు, ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టువాడు కాదు. అంటే ముఖం చూసి బొట్టు పెడతారు అంటుంటారండి ఒక సామెత. అంటే ఒక మనిషిని చూసి కొంతమంది వడ్డిస్తుంటారు, మనిషిని చూసి కొంచెం సహాయం చేస్తుంటారు, మనిషిని చూసి వాళ్ళు పనులు చేస్తుంటారు. ఇంగ్లీష్లో కూడా ఒక సేయింగ్ ఉంది కదండి, డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్ అంటారు. లోపల ఏముందో తెలియదు, బుక్ అంటే ఆ కవర్ చూసి చాలా బాగుంది అనుకుంటారు, లోపల తిప్పి చూస్తే కంటెంట్ ఉండదు. అలాగే కొంతమంది ఎలా చూస్తారంటే పైన అపీరెన్సెస్ చూసి వాళ్ళు జడ్జ్ చేస్తూ ఉంటారు. వాక్యం ఏమంటుందంటే, మనుషుల ముఖమును లక్ష్య పెట్టేవాడు కాదు దేవుడు. నువ్వు ఎవరైనా సరే ఏదైనా సరే ఆయన ముందుకు వచ్చినప్పుడు పక్షపాతం లేకుండా దేవుడు ఉంటాడంట. ప్రియులారా, ఈరోజు కుటుంబాలలో తల్లిదండ్రులకు, ఈరోజు ఒక తల్లిని గురించి మనం ధ్యానిస్తున్నాం. ఇది తండ్రికి వర్తిస్తుంది, ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది. కానీ ఒక తల్లిని ఆధారంగా చేసుకొని ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. ప్రియులారా, ఒక పక్షపాతం కుటుంబాన్ని ఎట్లా విడదీసిందో మనం చూస్తున్నాం. ఆదికాండము 25వ అధ్యాయము 28వ వచనం మనం చూసినట్లయితే అక్కడ వాక్యం ఏం పలుకుతుందంటే, ప్రియులారా, ఇస్సాకు రిబికాకు 2 కుమారులు, యాకోబు, ఏశావు. ఏశావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. కానీ వాక్యం ఏమంటుందంటే, ఈ కుటుంబంలో తండ్రి పెద్ద కుమారుణ్ణి ప్రేమించాడు, తల్లి చిన్న కుమారుణ్ణి ప్రేమించింది. తల్లిదండ్రులకు 2 బిడ్డలంటే ఇష్టమే, కానీ కొంచెం ఎక్కువ ప్రేమ చూపించటము, ఫేవరెటిజం చూపించటము, పక్షపాతం చూపించటము ఆ కుటుంబంలో ఎలాంటి సమస్యలు తీసుకొచ్చాయి అని మనం చూస్తున్నప్పుడు వాక్యం ఏమంటుందంటే, ప్రియులారా, ఆదికాండము 25వ అధ్యాయము 28వ వచనం ఇట్లా పలుకుతుంది, ఎల్లప్పుడూ తనకు జింక మాంసంను తెచ్చి ఇచ్చుచున్న ఏశావు పట్ల ఇస్సాకునకు అనురాగం ఎక్కువ. అంటే ఏశావు ఏం చేస్తున్నాడంటే వేటాడేవాడు అనమాట. అడవికి వెళ్ళి మంచి మంచి జంతువులని, జింకలని, వీటిని వేటాడి తీసుకొని వచ్చి మంచి వంట చేసి నాన్నకు పెడుతున్నాడు. అంటే బహుశా ఇస్సాకు మంచి భోజన ప్రియుడేమో. అయితే ఈ కుమారుడు మంచి మంచి మాంసం తీసుకొచ్చి పెడుతుంటే ఆ మాంసం తిని, అక్కడ అది రాయబడి ఉందండి, ఇది నేను చెప్తున్న మాట కాదు పిల్లరా, అక్కడ వాక్యంలో రాయబడి ఉంది, ఎల్లప్పుడూ తనకు జింక మాంసము తెచ్చి ఇచ్చుచున్న ఏశావు పట్ల ఇస్సాకుకు అనురాగము ఎక్కువ అని బైబిల్ చెప్తుంది. ఒకరోజు ఒక సహోదరి నాతో ఏం చెప్తుందంటే, అక్క, మా అమ్మ ఎప్పుడు మా అక్కనే ప్రేమిస్తుంది. ఎందుకంటే మా అక్క ఎప్పుడు ఏదో ఒకటి పెడుతుంటుంది, ఏదో ఒకటి సహాయం చేస్తుంది. కనుక ఆమంటే అమ్మకి ఎక్కువ ఇష్టం. నేనేం సహాయం చేయలేను, నా దగ్గర ఏం లేదు, డబ్బు లేదు, నా దగ్గర ఏం లేదు, కాబట్టి నా పైన అంత ప్రేమ చూపించదు. ఆమెకిస్తున్నంత గౌరవము నాకు ఇవ్వదు అని చెప్పి ఆ సహోదరి చెప్పి ఏడుస్తుంది. అంటే సొంత తల్లి తన కడుపులో పుట్టిన బిడ్డలని పక్షపాతంతో చూస్తుంటున్నప్పుడు, ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువగా చేసి చూస్తున్నప్పుడు పిల్లరా ఎంత గాయం అనిపిస్తుంది ఆ హృదయంలో. అందుకే వాక్యం ఏమంటుందంటే, ఇస్సాకు ఏశావును ఎందుకు ప్రేమించాడు అనంటే తనకు కావాల్సిన ఆహారం పెడుతున్నాడు. ఇప్పుడు కొంతమంది చూడండి, వాళ్ళకి ఏదైనా తెచ్చి పెడుతుంటే, ఏదైనా ఇస్తుంటే మంచోళ్ళు అంటారు. మనం ఏదైనా స్ట్రిక్ట్గా ఉన్నాము, లేకపోతే అట్లా చేయండి, వీళ్ళేంటి అని తిడుతూ ఉంటారు. ఇక్కడ తండ్రి ఏశావును ప్రేమించాడు అంటే టేస్ట్ని బట్టి, భోజనాన్ని బట్టి. పిల్లరా, రెండవదిగా మనం చూస్తే తల్లి చిన్న కుమారుణ్ణి ప్రేమించింది, కానీ రిబికాకు యాకోబు పట్ల ఆదరము మెండు అని చూస్తున్నాం. ఎందుకంటే ఈ యాకోబు ఇంటి పట్టునే ఉండేవాడు, మృదువుగా జెంటిల్గా మాట్లాడుతూ ఇంటి పనులు చేస్తూ, మేబీ తల్లి చుట్టే తిరుగుతూ ఉన్నాడేమో. కాబట్టి తల్లి చుట్టే ఉంటున్నాడు కాబట్టి తల్లికి యాకోబు అంటే ఎక్కువ ఇష్టం. కుమారుడికి అంటే తండ్రికి ఏశావు అంటే ఇష్టం, పెద్ద కుమారుడు అంటే ఇష్టం. కారణం ఏంటంటే బలవంతుడు, మంచి మంచి మాంసం తెచ్చి పెడుతున్నాడు. తల్లికి ఏంటంటే చిన్న కుమారుడు ఆమె చుట్టే తిరుగుతున్నాడు, ఆమెకు సహాయం చేస్తున్నాడేమో, చాలా మృదువుగా మాట్లాడుతున్నాడేమో, చక్కగా ప్రేమగా ఉంటున్నాడేమో. పిల్లరా, ఇక్కడ వీళ్ళిద్దరు ఏం మర్చిపోతున్నారనంటే ఆ 2 బిడ్డలు నా బిడ్డలనే విషయం వాళ్ళు మర్చిపోయి వాళ్ళు చూపిస్తున్న ఆ పక్షపాతం ఆ కుటుంబాన్ని విడదీసింది అని వాక్యం చెప్తుంది. వాక్యం ఏమంటుందంటే పిల్లరా, వాళ్ళు 2 కలిసి బిడ్డల్ని ప్రేమించాలి, అంటే సమానంగా ప్రేమించాలి.
పిల్లలు ఎట్లయినా సరే, ఎట్లున్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే తల్లిదండ్రుల బాధ్యత ఏంటి అని అంటే ఇద్దరిని సమానంగా ప్రేమించాలి. కానీ ఇక్కడ అది జరగలేదు. తండ్రి ఒకరిని ప్రేమిస్తున్నాడు, తల్లి ఒకరిని ప్రేమిస్తుంది. పిల్లరా, అది ఈ అన్నదమ్ముల మధ్యలో మనం చూసినట్లయితే పిల్లరా ఒక విభేదం కలగజేసింది. వారి మధ్యలో ఒక డివిజన్, ఒక విభజన కలగజేసినట్లుగా మనం చూస్తున్నాం. పక్షపాతము కుటుంబంలో విభజన తీసుకొస్తే, రెండోదిగా ఈ పక్షపాతం ఏం చేస్తుంది అంటే పిల్లరా ఫేవరెటిజం లీడ్స్ టు మ్యానిపులేషన్ అంటారు. అంటే మనకేది కావాలో మనకు కావలసినట్లుగా వేరేళ్ళని చేపియడం అన్నమాట. తారుమారు చేయడం అనొచ్చు, లేక మనకు కావలసినట్లు వేరే వాళ్ళతో చేపియటం. ఇక్కడ మనం చూస్తే పిల్లరా రిబికా విన్నది ఏంటంటే ఇస్సాకు తన పెద్ద కుమారుడైన ఏశావును దీవించాలనుకున్నాడు అన్న సంగతి ఆమె విన్నది. ఆదికాండము 27వ అధ్యాయం మొత్తం చదివితే అక్కడ ఈ సంఘటన మనం చూస్తున్నాం. విని ఆమె ఏం చేస్తుందంటే ఒక పన్నాగం మన్నింది. ఆ పన్నాగం ఏమిటి అంటే పెద్ద కుమారుడికి కాదు, ఎందుకంటే ఆమెకు చిన్న కుమారుడు ఇష్టం కాబట్టి చిన్న కుమారుడికి దీవెనలు కావాలి అని చెప్పి పిల్లరా ఆమె ఒక పన్నాగం పన్ని చిన్న కుమారుడిని పిలిచి ఆమె ఏం చెప్తుందంటే, అయ్యా మీ నాన్న మీ అన్నని దీవిస్తా అన్నాడు, ఆ దీవెన నువ్వు పొందుకోవాలి కనుక నేను నీకు తనకిష్టమైన ఆహారం నేను సిద్ధం చేసిస్తాను, ఆహారం తీసుకొని నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళి ఆ దీవెన నువ్వు తీసుకోమని చెప్పి తల్లి చిన్న కుమారుడికి చెప్తుంది. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, అమ్మ దీవెనల సంగతి దేవుడు ఎరుగు, ఒకవేళ నాన్న నేను అంటే ఏశావును కాదు అని తెలుసుకుంటే నన్ను శపిస్తాడు అన్నప్పుడు ఆమె ఏం చెప్తుందో తెలుసా, అట్లా జరగదు, ఏం కాదు, ఏదైనా అయితే నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను అని చెప్పి పిల్లరా తన కోసం ఒక మేకను వధించి ఆహారం సిద్ధం చేసి, భర్తకి ఏ ఆహారం ఇష్టమో భార్యకు తెలుసు కదండి, ఆయనకు నచ్చినట్టుగా ఆహారాన్ని వండి చిన్న కుమారుడికి ఇచ్చి ఆమె పంపించింది. పిల్లరా వాక్యం ఏం పలుకుతుంది అని అంటే ఆదికాండము 27వ అధ్యాయము 20వ వచనం మనం చూసినప్పుడు, అంటే దేవుడు పేరును కూడా ఎట్లా వాడుకుంటున్నారు అంటే మోసం చేయడానికి, తారుమారు చేయడానికి మనుషులు ఎలా దేవుడు పేరును వాడుకొని దిగజారుతారు అనే ఒక విషయాన్ని మనము ఇక్కడ చూస్తున్నాం. ఆదికాండము 27వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే వాక్యం ఏమంటుంది అంటే ఇస్సాకు అడుగుతున్నాడు. ఇస్సాకు ఏమన్నాడంటే, అయ్యా ఇంత త్వరగా వెళ్ళి ఇంత త్వరగా నీకు వేట దొరికిందా, ఇంత త్వరగా నువ్వు భోజనము వండి నువ్వు తీసుకొని వచ్చావు కదా అంటే అక్కడ పిల్లరా యాకోబు ఇస్తున్న సమాధానాన్ని మనం చదువుదామండి. 20వ వచనం ఇట్లా పలుకుతుంది, అంతటా ఇస్సాకు ఇంత త్వరగా మాంసము నీకు ఎట్లు దొరికినది అని అడిగాను. దానికి యాకోబు, నీ దేవుడైన ప్రభువే, చూడండి, మీ దేవుడైన ప్రభువే దానిని నా యొద్దకు పంపెను అని చెప్తున్నాడు. దేవుడు పంపాడా అండి? అసలు వేటకెళ్ళాడా అండి? వెళ్ళలేదు. పిల్లరా అక్కడ స్వరము యాకోబుదే, కానీ ఆ స్వరము వెనుక ఉన్న ఆలోచన ఎవరిది అని అంటే పిల్లరా రిబికా ఆలోచన. కేవలము యాకోబు వెళ్ళి తండ్రి ముందు నిలబడ్డాడు అంతే, కానీ ఇది మొత్తం ఆలోచన చేసింది, ప్లాన్ చేసింది మొత్తము పిల్లరా మనం చూస్తున్నాము, రిబికా చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి, ఈరోజు కుటుంబంలో నీకు బిడ్డలుంటే ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ, ఒక తల్లిలాగా ఒక తల్లి కానీ తండ్రి కానీ చేసి అలా చూస్తుంటున్నప్పుడు రకరకాల సమస్యలు, విభజన మాత్రమే కాదండి, ద్వేషించటం కూడా ఆరంభిస్తారు కొన్ని కుటుంబాలలో. అంటే వాళ్ళు తల్లిని ప్రేమించలేరు, తండ్రిని ప్రేమించలేరు. ఎందుకంటే ఆ పక్షపాతం చూపించే విధానం వల్ల వాళ్ళు చాలా గాయపరచబడతారు. అందుకే వాక్యం ఏం పలుకుతుందంటే అది పాపము అని వాక్యం పలుకుతుంది. యాకోబు తండ్రి దీవెనలు అయితే పొందుకున్నాడండి, కానీ పిల్లరా అన్ననే తమ్ముని చంపాలనుకున్నాడు. తమ్ముని చంపాలనుకున్నప్పుడు తల్లి ఏం చేస్తుందంటే తన కుమారుని దూరంగా పంపించేసింది. వాక్యం ఏమంటుందంటే వృద్ధాప్యంలో తండ్రి ఉన్నాడు, తండ్రితో ఉండే ఒక భాగ్యము యాకోబుకు లేదు, అలాగే అన్నదమ్ములు కలిసి ఉండాలి, కలిసి ఉండే ఒక భాగ్యం లేదు, పోనీ ప్రేమించిన కుమారుడైన తనతో ఉన్నాడంటే అది కూడా లేదు. యాకోబు తల్లిని కూడా వదిలిపెట్టేసి సంవత్సరాలు తల్లిదండ్రులకి, అన్నదమ్ములకి, కుటుంబానికి దూరంగా వెళ్ళిపోవాల్సిన ఒక స్థితి ఎందుకు వచ్చిందంటే చూపిన చిన్న పక్షపాతం ఆ కుటుంబాన్ని విభజించేసింది.
అయితే దీనికి ఇంకొక ఆత్మీయ కోణం ఉంది ప్రియులారా. ఆత్మీయ కోణం ఏమిటి అని అంటే, ఆదికాండము 25వ అధ్యాయము 21 నుండి 23 వచనాలు మనం చూసినట్లయితే, ఎప్పుడైతే రిబికా గర్భవతిగా ఉందో అప్పుడు రిబికాకు తెలుసు ప్రియులారా, అదేమిటి అంటే దేవుడు యాకోబును దీవించాలనుకున్నాడు అన్న సంగతి తెలుసు. ఆదికాండము 25వ అధ్యాయము 21 నుండి మనం వచనాలు చూస్తే 23 వరకు వాక్యం ఏం పలుకుతుంది అంటే, 22 వచనం చదువుతున్నా అండి. ఆమె గర్భమున ఉన్న శిష్యులు ఒకరినొకరు గట్టిగా నెట్టుకొనిరి. అప్పుడు ఆమె, ఈ విధంగా జరిగినచో ఇక నేను బ్రతికి ఏమి లాభము అనుకొని దేవుని సంప్రదింపబోయెను. దేవుడు ఆమెతో ఇట్లనెను, నీ గర్భమున 2 జాతులు కలవు, పరస్పరము వైరము గల 2 జాతులు నీ గర్భము నుండి వెలువడును. ఒక జాతి 2వ జాతి కంటే బలిష్టముగా ఉండును, పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును అని ఒక ప్రవచనము రిబికాకు తెలుసండి. అంటే నేనేం చెప్తున్నానంటే ప్రియులారా, ఆమె ప్రార్థన చేసింది గర్భవతిగా ఉన్నప్పుడు. దేవుడు చెప్పాడు, 2 జాతులు నీ గర్భంలో ఉన్నాయమ్మా, పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు, నేను చిన్నవాడిని నేను దీవించబోతున్నానని చెప్పి ఆ భవిష్యత్తును దేవుడు ఆమెకు తెలియజేశాడు. అంటే దేవుడి దర్శనం ఏమిటో, దేవుడు ప్రణాళిక ఏంటో తన బిడ్డల పట్ల తెలియజేసినప్పుడు ఆమె ఏముండాలి? నిశ్చంతగా ఉండాలి. ఒకవేళ నా పెద్ద కుమారుడికి తండ్రి దీవెని ఇస్తే ఇవ్వని, ఎందుకంటే దేవుడు వాగ్దానం ఉంది కదా, దేవుడు అంటే యాకోబును కూడా దీవిస్తానని చెప్పాడు కదా, ఎందుకంటే ఇద్దరు దీవించబడాలి కదా తల్లికి అని ఆమె ఆలోచించలేదు ప్రియులారా. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే దేవునికి సహాయం చేస్తున్నామని చెప్పి, అంటే దేవుని వాగ్దానానికి మనం తోడ్పడుతున్నామని చెప్పి మనకు మనమే కష్టాలు మనం కొని తెచ్చుకుంటాం ప్రియులారా. వాక్యంలో మనం చూసినట్లయితే బయట ఆశీర్వాదాలు యాకోబు పొందుకున్నాడు అనే ఒక తృప్తి ఆమెకు ఉండొచ్చు, కానీ మానసికంగా కుమారులు దూరం అయిపోయారు, కుటుంబం విచ్ఛిన్నమైపోయింది, ఎక్కడ వాళ్ళు అక్కడికి వాళ్ళు చెదరిపోయారు పిల్లరా. మళ్ళీ వాళ్ళు కలుసుకోలేదు. వచ్చిన లాభము కంటే నష్టమే ఆ కుటుంబానికి ఎక్కువ కలిగింది పిల్లరా. వాక్యం ఏం పలుకుతుంది అని అంటే, ఇంకొక స్త్రీని కూడా చూస్తున్నాం మనం బైబిల్లో. దేవుడు అబ్రహాముని దీవించాడు. అయ్యా నేను నిన్ను నీ సంతతిని దీవిస్తానన్నప్పుడు సారాయి అబ్రహాం దగ్గరికి వెళ్ళి ఏమంటుందంటే, అయ్యా ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇంకెప్పుడు దేవుడు దీవిస్తాడు, ఈ హాగారుతో నువ్వు ఒకవేళ ఈమెకు బిడ్డలు పుడితే ఆ బిడ్డల్ని మనం పెంచుకుందాము, అంటే నీకు పుట్టిన బిడ్డలు మన బిడ్డలే కదా అని చెప్పి ప్రియరా దేవుడిచ్చిన వాగ్దానాన్ని తన చేతిలోకి తీసుకుంది సారా. కనుకనే విభజన తీసుకొని వచ్చింది, కనుకనే ఆ ఇంట్లోకి కన్నీళ్ళు వచ్చాయి, కనుకనే రకరకాల సమస్యలు ఆ కుటుంబంలోకి వచ్చాయి. హాగర్ని ఎవరు తీసుకొచ్చారంటే అబ్రహాం కాదండి తీసుకొచ్చింది, సారా తీసుకొని వచ్చింది పిల్లరా. అంటే దేవుని చిత్తము మనుషుల ఆలోచనలతో నెరవేర్చబడదు అని మనం తెలుసుకోవాలి. అంటే దేవుడు పనిచేయడానికి మనుషులు ఏదో సొంత ఆలోచనలు చేస్తుంటారు కదండి, అది జరగదు అని బైబిల్ చెప్తుంది. ప్రియబిడ్డ, దేవుడు ఒక వాగ్దానం ఇస్తే ఆయన తగు సమయంలో దాన్ని ఆయన నెరవేరుస్తాడు. మనం చేయాల్సింది ఏంటంటే మనం ప్రార్థన చేయాలి, మనం ఎదురు చూడాలి. అలాగే బైబిల్లో రాహేలు లేయాను మనం చూస్తున్నాం. పిల్లరా, యాకోబు ఈ పక్షపాత బుద్ధితో పెరిగాడు. అంటే తల్లి ఆయనను చాలా ప్రేమించింది కదా, అలాగే ఆయన ఇద్దరిని వివాహం చేసుకున్నాడు, లేయాని రాహేలుని. అయితే రాహేల్ని ఎక్కువ ప్రేమించాడు. రాహేల్ని ఎక్కువ ప్రేమించటం వలన మనం ఏం చూస్తున్నామంటే పిల్లరా, వీరిద్దరి మధ్యలో అసూయ పెరిగినట్లుగా మనం చూస్తున్నాం. బైబిల్లో ఇంకొక సంఘటన మనం చూస్తున్నాం. అది ఎవరు అంటే ఎల్కానా పెనిన్నా కంటే అన్నాని ఎక్కువ ప్రేమించి ఆమెకి డబుల్ పోర్షన్ ఇచ్చాడు. అంటే రెండు భాగాలు ఇచ్చాడు అన్నాకి. అది చూసినప్పుడు పెనిన్నాకి అసూయ కలిగింది. అసూయ కలిగి అన్నాని ఆమె సూటిపోటి మాటలు అనడం మొదలుపెట్టింది. ఎందుకంటే అసూయ. ప్రియులారా, ఇలా మనం ఒక్కొక్కరి జీవితంలో మనం చూస్తే ఈ పక్షపాతము, అసూయ ఎలా అనేకమైన విభజనలకు, వైరానికి కుటుంబాలలో దారితీస్తుందో మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, వాక్యం ఏమంటుంది అంటే యాకోబు తన బిడ్డలందరిలో యోసేపును అధికంగా ప్రేమించాడంట. కనుకనే అన్నదమ్ములందరూ యోసేపుని వాళ్ళు ద్వేషించారు, చంపాలనుకున్నారు, అమ్మేశారు. దానికి కారణం ఏంటి అంటే
తండ్రి ఉన్న వాళ్ళందరికంటే ఈయనను అధికంగా చూడడం. ఈరోజు ప్రియ తల్లి, నీకు ఎంతమంది బిడ్డలున్నా ఆ బిడ్డలందరినీ కూడా సమానంగా మనం చూడాలి. సమానంగా చూడకపోతే అది పాపము అని బైబిల్ చెప్తాంది. అది మనము కన్ఫెస్ చేయకపోతే, దేవుడి దగ్గర మనం ఒప్పుకోకపోతే, మనం పాప సంకీర్తనం చేయకపోతే, ఒకవేళ మనం పక్షపాతం చూపిస్తే, ఎలాగైతే యాకోబుకి రిబికా ప్రేమించింది కదా, అది భార్యలకు కూడా చూపించాడు. ఆయన రాహేల్ని ఎక్కువ ప్రేమించాడు. తర్వాత తన బిడ్డలకు కూడా చూపించాడు. తన కుమారుడైన యోసేపును ఎక్కువ ప్రేమించాడు. కనుక ప్రిలరా, ఈరోజు మనం ఏం జ్ఞాపకం పెట్టుకోవాలంటే, మనుషులు అంటే యోసేపు పట్ల కూడా దేవుడికి ఒక దర్శనం ఉంది. అయితే మనుషులు చూపిస్తున్న కొద్ది ఫేవర్, దయ, కొంచెం అధిక ప్రేమ, పక్షపాతం, ఇవి ఏవి కూడా దేవుడి చిత్తాన్ని నెరవేర్చలేవు. మనం చేయాల్సింది ఏంటో తెలుసా? మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి పిల్లరా, వాళ్ళు దేవుని చిత్తంలోకి నడవటానికి, లేక దేవుని వాగ్దానం, దేవుని దర్శనం బిడ్డల జీవితంలో నెరవేర్చబడటానికి తల్లి సహకరించాలి తప్ప, దేవుడి దర్శనం వీళ్ళ జీవితంలో ఉంది కదా అని ఒకరిని ఎక్కువ చూసి ఒకరిని తక్కువ చూసి ఎప్పుడైతే అట్లా చూస్తామో పిల్లరా, కుటుంబాలలో సమస్యలు వస్తాయి. ఎంతోమంది ఏడుస్తున్నారు. కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు, ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్తున్నప్పుడు వాళ్ళు అంటుంటారు, అక్క మా అమ్మ మా తమ్ముడు అంటేనే ఇష్టం, లేక మా అన్న అంటేనే ఇష్టం, మా అక్క అంటేనే ఇష్టం, మా చెల్లంటేనే ఇష్టం, మమ్మల్ని ఒకలాగా చూస్తుంది, మా పిల్లల్ని ఒకలాగా చూస్తుంది, వాళ్ళని ఒకలాగా చూస్తుంది అని చెప్పి ఎంతోమంది ఏడుస్తుంటారు. ప్రియబిడ్డ, ఈరోజు నువ్వు అటువంటి ఒక తల్లిలాగా ఉండకూడదు. పక్షపాతం చూపించిన ఈ తల్లి ఎప్పుడు కుమారుని తిరిగి కలుసుకుంది అని నేనైతే బైబిల్లో చదవలేదండి. ప్రియులారా, వాళ్ళు దూరం అయిపోయారు కనుక అది లాభము కంటే నష్టమే ఎక్కువ కలగజేసింది. ఈరోజు ఎవరెవరైతే పక్షపాతంతో ఉంటున్నారో పిల్లరా, ఆ పక్షపాతం పాపమని యాకోబు రాసిన లేఖ 2వ అధ్యాయం 9వ వచనం చెప్తుండగా, ఆ పక్షపాతం విడిచిపెట్టి మన బిడ్డలందరినీ సమానంగా చూడటానికి అటువంటి ఒక దైవ కృప దేవుడు మనకి ఇవ్వాలని మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రియ బిడ్డ, నువ్వు మీ అమ్మ చేత, నాన్న చేత, లేకపోతే అన్నదమ్ముల చేత, వాళ్ళ చేత నువ్వు పక్షపాతంతో, అంటే నిన్ను సరిగ్గా చూడలేని ఒక స్థితిలో ఈరోజు గాయపడి నువ్వు ఉన్నావేమో, కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. యోసేపును అన్నదమ్ములు అసహించుకున్నారు, పక్షపాతం చూపించారు, కానీ దేవుడు యోసేపును లేవనెత్తాడు. దేవుడు నిన్ను కూడా తప్పకుండా లేవనెత్తుతాడు. కనుక ఈరోజు నువ్వు గాయపరచబడితే, నా పక్షం ఎవరు లేరు అని నువ్వు అనుకుంటే, నీ దేవుడు పక్షపాతం కలిగిన వాడు కాదు, కానీ నీ పక్షంన నిలబడువాడు నీ దేవుడు. కళ్ళు మూసుకొని నీ హృదయంలోని ప్రతి గాయాన్ని దేవుడికి సమర్పించి నువ్వు అడుగు, ప్రభా స్వస్థపరచు నాయన. ఒకవేళ తల్లిగాను ఉంటే ప్రియబిడ్డ, ఒకరిని ఒకలాగా చూసే ఒక మనస్తత్వం ఉంటే, నువ్వెంత ప్రార్థన చేస్తున్నా అది పాపము అని బైబిల్ చెప్తా ఉంది. కనుక దాని నుండి విడుదల చేయమని మనం ప్రార్థన చేయాలి. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, పరిశుద్ధాత్మడ నా తండ్రి, నీకు వందనాలు. ఈరోజు ప్రతి ఒక్క తల్లిని మీకు అర్పిస్తున్నాం నాయన. అయ్యా తల్లి బిడ్డలందరినీ సమానంగా ప్రేమించాలయ్యా. నువ్వు కలిగిన ఆ స్వభావము మేము కూడా కలిగి ఉండాలి నాయన. అయ్యా పక్షపాతం లేకుండా మా బిడ్డల్ని మేము ప్రేమించటం మాకు నేర్పించమని అడుగుతున్నాం. ఒకవేళ పక్షపాతం చూపించినట్లయితే ప్రభా, మా పాపాన్ని మన్నించమని అడుగుతున్నాం. నీ రక్తంతో కడగమని అడుగుతున్నాం నా తండ్రి. నీకే స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్మ దైవమా నా తండ్రి, నీకే స్తోత్రములు నాయన. ప్రతి బిడ్డను మీరు దర్శించమని అడుగుతున్నాం. అయ్యా పక్షపాతం చేత ఎవరెవరైతే గాయపడి ఉన్నారో నాయన, యోసేపును లేవనెత్తినట్లుగా నాయన, నీ బిడ్డల్ని మీరు లేవనెత్తుకోమని అడుగుతున్నాం నాయన. దర్శించమని అడుగుతున్నాం, కార్యం చేయమని అడుగుతున్నాం నా తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా పక్షపాతము నా తండ్రి, అయ్యా విభజన కలగజేస్తుంది, అయ్యా మోసానికి దారితీస్తుంది ప్రభా. అట్టి మోసము కొట్టివేయబడును గాక. ప్రతి తల్లిని మీరు దర్శించి నీ దైవికమైన ప్రేమతో నింపమని, నీ ఫలములతో నింపమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ రిబికా జీవితము ఒక హెచ్చరికగా ఉంది. అదేమిటి అంటే, తల్లులు ఎప్పుడు పక్షపాతం చూపించొద్దు. అంటే ఎంతమంది బిడ్డలున్నా బిడ్డలందరినీ, వాళ్ళ ఏమైనా సరే అందరినీ సమానంగా చూడటము తల్లి నేర్చుకోవాలి. దేవుణ్ణి కృప అడగాలి అట్లా ప్రేమించటానికి. అప్పుడే మన కుటుంబంలో దేవుని చిత్తము నెరవేర్చబడుతుంది. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.